నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు అంటే జాతక పరంగానే అంటే కొంతమందికి ఉద్యోగం తొందరగా దొరకదు, ఉన్నా కూడా స్థిరత్వం అనేది ఉండదు ఆ ఉద్యోగంలో. ఇది జాతకపరమైన దోషాల వలన ఇలా జరుగుతూ ఉంటుందంటారా, లేకపోతే ఏ కారణాల వల్ల జరుగుతుంది? ముఖ్యంగా నాన్న, ఏ కర్మ అయినా సరే మన జ్యోతిష్యంతో ముడిపెట్టుకోవాల్సిందే తప్పనిసరిగా. ఉద్యోగం రావాలి అంటే ముఖ్యంగా రవి బుధ గ్రహాలు, కురుడు శుక్రుడు, ఈ గ్రహాల వల్ల మనకి ఉండేటువంటి ఉద్యోగ స్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఉద్యోగం మంచి ఉద్యోగం వస్తుందా. ఇప్పుడు సివిల్స్ రాస్తుంటారు కొంతమంది, ఐఏఎస్ ఐపీఎస్ రాస్తూ ఉంటారు. దాంతోపాటు సివిల్స్లో ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ రాసేటువంటి ఎగ్జామ్స్ రాసేటువంటి సివిల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు. దాంతోపాటు దాంట్లో వాళ్ళు సివిల్స్ ర్యాంక్ కొట్టడం, అలాగే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలు వస్తాయా రావా, ప్రైవేట్గానే ఉంటాయా, ప్రైవేట్ గవర్నమెంట్కి రిలేటెడ్గా ఉండేటువంటి కొన్ని ఉంటాయి, కాంట్రాక్ట్ బేసిక్ మీద చేసేటువంటి జాబ్స్ కొన్ని ఉంటాయి, అలా వస్తాయా, లేదు కంప్లీట్ ప్రైవేట్లోనే ఉండిపోతారా, వ్యాపారం చేస్తారా, అసలు ఉద్యోగానికి వీళ్ళు అర్హురా కాదా, ఇవన్నీ కూడాను జ్యోతిష్ శాస్త్రం ప్రకారమే ఉంటాయి నా తప్పనిసరిగా. ఇక్కడ ముఖ్యంగా జాతకం తెలుసుకొని ఏ రకమైనటువంటి పరిహారం చేస్తే మనకి ఉద్యోగం వస్తుంది అనేటువంటిది చూసుకోవడం అనేది ఒకటి. ఉద్యోగం అనేది ఇప్పుడు ఉన్నటువంటి యువత చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేనటువంటి వ్యవహారం. ముఖ్యంగా కొంతమంది సాఫ్ట్వేర్ బీటెక్ చదువుతారు కానీ ఎక్కడో ఏదో జాబ్ చేస్తుంటారు, కొంతమంది ఎంబీఏ చేస్తుంటారు, అసలు సంబంధం లేనటువంటి ఇది చేస్తుంటారు. నిజంగా కొంతమంది నాన్న అంటే బయట చూస్తుంటే మనకు బాధిస్తుంటుంది. సెలూన్ షాప్స్లో చేసేవాళ్ళు కూడా బీటెక్ ఎంటెక్ చేసిన వాడు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉంటాడు, కంప్లీట్ ఎడ్యుకేటెడ్ పర్సన్. నేను ఎక్కడైతే ఓపెన్ చేయించుకుంటాను ఆ షాప్కి వెళ్తే కంప్లీట్ ఎడ్యుకేటెడ్ పర్సన్. నాకు అతను చూస్తే ముచ్చట వేస్తుంది, కానీ ఒక విధంగా బాధ వేస్తుంటుంది. అరే ఇంత చదువుకున్నాడు అంటే తప్పు అని చెప్పడం, తక్కువ అని చెప్పడంలా, నిజంగా అతను చదువుకున్న చదువుకి మంచి ఉద్యోగం వస్తే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన. ఇక్కడ విద్య లేనటువంటి వాడు అందలం ఎక్కడం అనేది ప్రమాదమా కాదా తీసి పక్కన పెడితే, అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగం లేకపోవడం అనేది పెద్ద ప్రమాదం. మన భారతదేశంలో అతి ఎక్కువగా విదేశాలకు వలస ఎందుకు పోతున్నారు నాన్న, విదేశాలకు ఉద్యోగాలకు ఎందుకు పోతున్నారు? మన విద్యకు తగినటువంటి అర్హత తగినటువంటి ఉద్యోగం లేకపోవడం అనేది ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు ఇప్పుడు జనాభా పెరుగుతూ ఉంటారు, నిరుద్యోగ సమస్య ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది, కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయంలో జ్యోతిష్ శాస్త్రం బాగా పనిచేస్తుంది. కానీ ఉద్యోగం చేస్తుంటారు కొంతమంది, ప్రమోషన్స్ ఉండవు, ఏమీ ఉండవు, ఎక్కడ వేసిన గొంగళ అక్కడ. అలాగే కొంతమంది కొన్ని వందల ఇంటర్వ్యూలు ఇస్తుంటారు, ఎక్కడా సక్సెస్. కొంతమంది ఉన్నట్టుండే టక్కన ఉద్యోగం ఊడిపోతుంది. అది వాళ్ళు చేసిన తప్పిదం కావచ్చు, పక్క వాళ్ళ తప్పిదం కావచ్చు, పక్క వాళ్ళ వీళ్ళ మీద ఇచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, వాళ్ళకి అక్కడ చేస్తున్నటువంటి ఉన్నత అధికారికి పడకపోవచ్చు. కారణం ఏదైనా ఉన్నటువంటి ఉద్యోగం వదిలేయాల్సి వస్తుంది. దాంతో ఇప్పుడున్నటువంటి యువత మరి మెంటల్ డిప్రెషన్కి ఎక్కువ వెళ్తుంది. ఉద్యోగం లేదు, ఏదైనా పని చేసుకొనైనా బ్రతకొచ్చు, దాంట్లో తప్పేం లేదు, దొంగతనం చేయట్లేదుగా. కానీ ఉద్యోగమే చేయాలి అనుకునేటువంటి ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళకి ఆ ఉద్యోగం లేకపోయేసరికి మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు, మానసికంగా బాగా బలహీనమైపోతున్నారు. కుషించి నాకు ఉద్యోగం రావట్లేదు, నాకే రావట్లేదు, నా పరిస్థితి ఇలా ఉంది. ఇది ఘోరమైనటువంటి స్థితికి దిగజారిపోతున్నారు నా చాలామంది. ఎందుకంటే ఇప్పుడే నేను ఒక ఫోన్ కాల్ కూడా మాట్లాడాను, ఉద్యోగం పోయింది, రావట్లేదని ఏడుస్తున్నాడు. ఏడిస్తే ఉద్యోగం రాదు, ఉద్యోగం రావడం కోసం ఏం చేయాలో చేస్తే వస్తుంది. దాంతోపాటు దైవాన్ని కూడా నమ్ముకుంటే ఇంకాస్త తొందరగా పని అవుతుందని చెప్తాను. మన ప్రయత్నం మనం చేయాలి, దైవానుగ్రహం 1% ఉంటే చాలు, గ్యారంటీ ఉద్యోగం వస్తుంది. ఉన్నత ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. మనం వెళ్తున్నటువంటి ఇంటర్వ్యూలు, అటెండ్ అయిన ఇంటర్వ్యూలు ఏవైతే ఉంటాయో అవి కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాయి. అలాగే మన అర్హత తగినట్టుగా ఉద్యోగం రావడం, ఇవన్నీ కూడాను జ్యోతిష్ శాస్త్రంతో ముడిపెడుతున్నా అందరికీ జ్యోతిష్యం జాతకం చూపించుకునే పరిస్థితి ఉన్నా లేకపోయినా కామన్గా కొన్ని మంత్రాలు, కొన్ని శ్లోకాలు ఉంటాయి. వీటిల్ని మనం ఎలా చేస్తే పనులు అవుతాయి తొందరగా అంటే సింపుల్గా చెప్తాను. ఒక 3 ఇలాచి, ఒక 3 లవంగం చేతిలో పట్టుకొని ఇప్పుడు మనం చెప్పబోయే మంత్రాన్ని ఒక పావు గంట సేపు జపం చేసుకొని నోట్లో వేసేసుకొని ఆ రసాన్ని మింగుతూ మరలా అదే మంత్రాన్ని జపం చేసుకుంటూ ఇంటర్వ్యూకి వెళ్ళండి, తప్పనిసరిగా జాబ్ వస్తుంది.
దాంట్లో ఏ మాత్రం కూడా సంశయం లేదు. ఉన్నతమైనటువంటి ఉద్యోగం కూడా వస్తుంది, ప్రమోషన్స్ రావడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. కానీ ఇది మేధాదర్శనామూర్తికి సంబంధించినటువంటి మంత్రమే. ఇది చాలామంది చాలా షార్ట్స్లో వాటిలో వింటూ ఉంటాం, కానీ కేవలం మేధాదర్శనామూర్తి ఒక విద్య కోసమే అనుకుంటాం మనం. మేధాదర్శనామూర్తి అనేటువంటి ఇది ఏదైతే ఉందో ఉపాసన మార్గం, విద్య, ఉద్యోగం, మేధస్సు, జ్ఞానం, అలాగే 7.5 సంవత్సరాల శని, ఏనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇట్లాంటి దోషాలు పోవడానికి అన్నిటికీ పనిచేస్తుంది. అంటే యాంటీబయోటిక్. ఓ మాట చెప్పాలంటే మన సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పంతోనే మనం ముందుకు వెళ్ళవచ్చు. బియ్యం ఉన్నాయి నాన్న, బియ్యాన్ని పులిహోర చేసుకోవచ్చు, పొంగలి చేసుకోవచ్చు, చక్కెర పొంగలి చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు. ఉన్నది బియ్యం ఒకటేగా, రకరకాలుగా మనం మారుస్తున్నాంగా. కాబట్టి దీంట్లోనే ఈ అన్నం లాంటి ఏదైతే ఒక మంత్రం ఉంటుందో మేధాదర్శనామూర్తి మంత్రాన్ని ఏదైతే సంకల్పం చెప్పి మనం ఆ యాలకులు 3, లవంగాలు 3 చేతిలో పట్టుకొని ఒక పావు గంట 20 నిమిషాల పాటు ప్రశాంతమైనటువంటి స్వాతంత్ర చిత్తనతో ఆ మంత్రాన్ని జపించి అవి నోట్లో వేసుకొని అదే మంత్రాన్ని స్మరించుకుంటూ వెళ్ళి ఎక్కడైతే ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఇంటర్వ్యూ వాకిలి బయట ఈ ఇలాచీ లవంగం బయట ఉమ్మేసి వెళ్ళండి. బయట ఉమ్మేసి లోపలికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి. 100% జాబ్ గ్యారంటీ కొడతారు, ప్రమోషన్స్ వస్తాయి, మంచి అర్హత తగినటువంటి ఉద్యోగం రావడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ఆ మంత్రం కూడా మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం కూడా. ఇదే ఈ మంత్రమేనా, ఈ మంత్రాన్ని దీనికి వాడొచ్చా అనేటువంటి విషయం కూడా తెలియకుండా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ మంత్రాన్ని తప్పనిసరిగా ప్రతినిత్యం జపం చేస్తూ ఉండండి. ఉద్యోగ ప్రయత్నం కోసం చేసేవాళ్ళు, అలాగే ఉన్నతమైనటువంటి విద్యలు ఏదైతే పరీక్షలు రాస్తుంటామో, పోటీ పరీక్షలు, సివిల్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా, ఇట్లాంటి వాటికి కూడా ఈ మంత్రం చాలా చక్కగా పనిచేస్తుంది. ఆ మంత్రం కూడా నాన్న, ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఈ మంత్రాన్ని మీకు అవకాశం ఉన్నన్నిసార్లు చేస్తూనే ఉండండి. ఉదయం లేదు, సాయంత్రం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఇందాక మనం చెప్పినటువంటి పరిహారం యాలకులు, లవంగాలు ఏవైతే ఉన్నాయో చక్కగా ఈ మంత్రాన్ని చదువుకుంటూ చేతిలో పట్టుకొని నోట్లో వేసేసుకొని అక్కడికి వెళ్ళే ముందు గేటు బయట ఉమ్మేసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. తప్పనిసరిగా తొందరలో ఉద్యోగం వస్తుంది. ఈ వీడియో చూసి ఈ ప్రయోగం చేసిన తర్వాత ఉద్యోగం వచ్చిన వాళ్ళు దయచేసి కింద కామెంట్స్లో మాకు ఉద్యోగం వచ్చిందని ఒక్క మెసేజ్ పెట్టండి. అంతకు మించిన కోట్లు ఇచ్చినా ఆనందం రాదు. మరి అంటే కేవలం ఉద్యోగము రావటం, అది స్థిరంగా ఉండటం కోసం అడిగితే మీరు ఈ ఒక శ్లోకం, ఒక మంత్రం చెప్పి అది చదువుకునే వాళ్ళకి, ఉన్నత విద్యల వాళ్ళకి, అలాగే పరీక్షలు రాసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడే ఒక మంచి మంత్రాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.